మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో 12 రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా 12 రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ డిసిప్లిన్ కావచ్చును, మీ క్రమశిక్షణ కావచ్చును, ఇది ఎంతో అంటే ఎంతో అందంగా ఆవిష్కరింపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మాట అనరు. ఒక మాట ఎవరైనా అన్నా కూడా అసలు సహించలేరు, తట్టుకోలేరు వాస్తవానికి కూడా. సో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, ఒక మకరానికి వాస్తవానికి మొసలి పెట్టారు కానీ సింహం ఉండాల్సింది అక్కడ. ఎందుకంటే ఒక మాట వీరి మీద పడనివ్వకుండా వారి జీవితాన్ని గడుపుతారు. ఎవరితో స్నేహం చేయరు, చేస్తే వదిలిపెట్టరు. అలా అని చెప్పి వీరు అధర్మం కానీ అసత్యం కానీ ఇలాంటివి మాత్రం వీరి వద్ద ఉండదు. చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా మంచిగా, చాలా అందంగా, చాలా అద్భుతంగా వీరి జీవితం మాత్రం ఉంటుంది. మరి ఇలాంటి మకర రాశి వారికి పాపం గత 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి 2026 మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఈ సమయం అసలు బాగా లేదు. మొన్న ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ సమయంలో ఏదైనా భూమి అమ్మడమో లేదా ఏదైనా ప్రాపర్టీ సేల్ అవ్వడమో, ఎవరైనా డబ్బులు ఇవ్వడమో లేదా ఏదైనా లోన్ రావడమో, మరి ఇట్టి సందర్భాలకు సంబంధించి కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నారు. మంచి రోజులు వస్తున్నాయి. సో కొందరు శ్రావణ మాసంలో గృహప్రవేశం కూడా పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ గృహాలు నిర్మించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో తల్లికో తండ్రికో అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. సో ఇప్పుడే ఏమిటి 2018, 19, 20, 21లో కూడా కొంత ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, పెద్ద ఎత్తున స్కామ్లో ఇరుక్కోవడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నవి.
కొంత 2021, 22, 23 లైక్ 24 ఈ పీరియడ్లో ఒక 1-2 ఇయర్స్ కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి ఇట్టి మకర రాశి వారికి కొంత డబ్బు సంబంధిత విషయంలో సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మి ఎవరైనా డబ్బులు ఇస్తే న్యాయంగా వారికి చేకూర్చే ప్రయత్నం చేయండి. లోన్స్ పెట్టడం కావచ్చును, లోన్స్ రావడం కావచ్చును, అదేవిధంగా మనకేమైనా అప్పు పుట్టడం కావచ్చును, ఇలాంటివి శుభంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, కొత్త ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒప్పందాలు దక్కేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు కొత్తగా లాభదాయకంగా ఉండబోతుంది అనడంలో ఇది ఎలాంటి అతిశయోక్తి లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక ఆదాయం క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా బాకీలు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో వారు తప్పకుండా మనకు డబ్బు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తప్పకుండా మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతూ కొంత అధికంగా పని ఒత్తిడిని పెంచుకోవడం ద్వారా మీకే అనారోగ్య సమస్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది. గతంలో పంటికి సంబంధించింది కానీ కంటికి సంబంధించింది కానీ ఇమ్యూనిటీ పవర్ ఎందుకో మీకు కొంచెం డల్గా ఉండాలి. కాళ్ళ నొప్పులో స్టమక్ రిలేటెడ్ 2025 మొత్తము కూడా కొంత అనారోగ్యము కావచ్చును, ఆర్థికంగా కావచ్చును, భూ సంబంధిత కావచ్చును, ఎన్నో ఇబ్బందులు మాత్రం ఫేస్ చేసినటువంటి దాంట్లో మకర రాశి ఏదో నమ్మకంగా సొంత తమ్ముడు, సొంత అన్న, సొంత అక్క, సొంత బామ్మర్ది అని చెప్పి నమ్మకంగా మనము వారితో కలిసి వ్యాపారం చేస్తే వారే మనల్ని ముంచేసినటువంటి దాఖలాలు ఉండడం. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా 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 ఫేస్ చేస్తున్నారు. ఈ సెప్టెంబర్లో అయినా జాగ్రత్తగా ఉండండి. ఒకరు వచ్చారు 20 లక్షల రూపాయలు వాళ్ళ కొడుకు ట్రేడింగ్లో పోగొట్టుకున్నాడు అని చెప్పి, అలా ఇలా ఇచ్చారమ్మా అంటే, గురువుగారు నాకు ముందు చేశాడు, ఒక 50,000 ఇచ్చాను, ఇస్తే నాకు 1,00,000 రూపాయలు చేసి చూపించిండు. ఏం చేద్దాం చెప్పండి, అలానే ఉంటుంది. కనుక మకర రాశి వారు ప్రతి శనివారము కూడా చపాతీలను కుక్కలకు పెట్టండి, లేదా ఆవుకు నలుపు రంగులో ఉండేటువంటి ఆవుకు కొంత సేవ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన వద్ద అరగజ ఒరిజినల్ ప్యూర్ అరగజ బొట్టు అనేటువంటిది ఉంటుంది, దానినైనా ధరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత, నన్ను కలవకముందు, కలిసిన తర్వాత అనేది గమనించుకోండి. సో తప్పకుండా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నా మీద నాకు ఉన్నటువంటి నమ్మకం, అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆల్ ద బెస్ట్.